ఇది కోలెంట్ కంపెనీ, కోలెంట్ గుట్టం. ఈ ఫ్యాక్టరీ వారి నిధులతోటి నిర్మిస్తున్నటువంటి మన ఈ యొక్క మోడల్ స్కూల్. ఇది మోడల్ స్కూల్ పైన ఉన్న నేను ఇప్పుడు ప్రస్తుతము ఇది పైనుంచి చూపిస్తున్నా. ఇదంతా మోడల్ స్కూల్. మీకు తెలిసిన విషయమే కదా, గతంలో మనకి మోడల్ స్కూల్ ఇక్కడ వేసినాక దీని యొక్క కాంట్రాక్టర్ సగం పనిచేసి మాత్రమే వెళ్ళిపోవడం జరిగింది. ఇది వారి కిందకే సామాన్లు తీసుకునేది క్రేన్. ఇది విషయానికి వస్తే అప్పుడు పిల్లలు చదువుకునేకి వస్తే మొత్తం ఇలా కింద ఉరిసేది. ఇప్పుడు ఈ స్లాబ్ మొత్తం ఉరిసేది. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం ఇంకా ఇంచుమించుగా ఉందనుకో పని. ఇక మీరు చూస్తున్నారు కదా, సుమారుగా 5 నుంచి 6 ఇంచుల హైటు లేపుకుంటూ మళ్ళీ ఫ్లోరింగ్ గుంజుతున్నారు. వాళ్ళు ఏమో ఓన్లీ స్లాబ్ వేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ కారణంగా మొత్తం కింద అన్ని క్లాసులు రోవట్ని. ఇది మన ఫ్లోరింగ్ వేసినాక వాటర్ వేసినటువంటి ఇది మొత్తం అన్ని రూములు ఇట్లా ఏమంటారు, ఇది కట్టలు కట్టేసి వాటర్ మొత్తం నింపారు. మళ్ళీ వాటర్ నిండాక కూడా మళ్ళీ నీళ్ళు మొత్తం కిందికి వెళ్ళిపోవడానికి ఇక ఇట్లా పైపులు ఏర్పాటు చేసి అక్కడ అవన్నీ ముందర ఇవన్నీ ఏం లేకుండే. మొత్తం దేని మీద నీళ్ళు ఉండటం, మొత్తం అన్నీ నీళ్ళు కిందికి ఇంకిపోవడం జరిగింది. ఇంచుమించు ఎక్కడంటే అక్కడ అందాక జరిగిపోయింది. అక్కడ వరకు ఇట్లా చుట్టుకుంటా లైన్గా. మళ్ళీ అటు సైడ్ మొత్తం మనకు కనిపిస్తుంది, అక్కడ ప్లాస్టింగ్ చేసారు కొనా కూడా. ఈ గోడలో ప్లాస్టింగ్ చేయలేకపోయారు అప్పుడు. ప్లాస్టిక్ మన ఇప్పుడు ఇవన్నీ డోర్స్ అన్నీ ఎర్రగా మనకి డోర్స్ ఉన్నాయి చూడు, ఇనుప డోర్లు లేకుండే, డోర్లు చెడిపోయి ఉండే. ఇవన్నిటికి మళ్ళీ కొత్త డోర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ కింద క్లాసుల్లో కూడా నాకు చూపిస్తుంది అంతా. ఇంకా కొంచెం ఉంది ఇది, ఇంకా మొత్తము ఇంకా కొంచెం ఫ్లోరింగ్ అయితే అయిపోతుంది మీద. ఇంత ఎర్రటెండకాలంలో కూడా ఇంచుమించు 2 నెలల నుంచి వర్క్ నడుస్తూ ఉన్నది ఇక్కడ మనకు. రోజు 4 మేస్త్రీలు, 20 మంది వర్కర్లతోటి వర్క్ నడుస్తూ ఉన్నది. చూస్తున్నాం కదా కిందకి దిగుతుంటేవో ఈ పరిస్థితి మొత్తం. ఎలాంటి కింద బండలు కింద ఎట్లా స్లాబ్ వేసిపోయి ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాంట్రాక్టోడు. ఈ విధంగా ఇదంతా కింద అన్ని మళ్ళీ బండలు వేసేసారు. మళ్ళీ అప్పుడు చదువుకుంటే ఎన్నిసార్లు వచ్చి టీచర్ వాళ్ళతో కొట్లాడి నేను మస్తుగా, పిల్లలకు మొత్తం కాళ్ళని ఖరాబ్ అయితే వేసుకున్న డ్రెస్లు అంతా గలీజ్ అవుతుంది అని చెప్పి మళ్ళీ ఇవన్నీ ఇట్లా బండలు వేయడం జరిగింది. మొత్తం కిందికి వేయడం జరిగింది. నేను పైకి వెళ్తున్నాను కదా, ఇదంతా రూముల్లో, ఈ రూమ్లలో మొత్తం టైల్స్. ఇది రూమ్లలో టైల్స్ అయితే ఏ సెక్షన్ బి సెక్షన్ అనే 6 క్లాస్ ఉండేది. ఇది రూమ్స్. ఈ విధంగా కింద మొత్తం పక్కలకు అన్ని ఇవన్నీ ఖరాబ్ కాకుండా వేసారు, టైల్స్ వేయడం జరిగింది. ఇందులో కూడా మొత్తం టైల్స్ వేసారు. మనం చూస్తున్నాం కదా, ఇది మోడల్ స్కూల్. ఇట్లా ఈ డోర్స్ ఇవన్నీ కొత్త డోర్స్ ఏర్పాటు చేశారు. ఈ లోపల అటు సైడ్ కూడా అవన్నీ కొత్త ఇనుప డోర్స్. ఇంకా వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఇందాక కొత్త టైల్స్ వేసుకొచ్చి కిందకన్నీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వేయాలి. ఇది పైకి వేయాలి. ఇటు సైడ్ మొత్తము పిల్లలు పైకి ఎక్కి ఇబ్బంది పడకుండా కింద ఏదైనా ప్రాబ్లం చేసుకోవాలని చెప్పి ఇది క్లోజ్ చేయించడం జరిగింది. ఇక్కడ వన్ సైడ్ అక్కడ మాత్రమే ఓపెన్ ఉంది. మనం ఇందాక ఎక్కిన దగ్గరకి మాత్రమే. ఈ గోడ మొత్తం ప్లాస్టింగ్ చేయడం జరిగింది. మొత్తం ఇది ఓన్లీ దీన్ని స్లాబ్ వేసి గోడలు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఈ గోడ మొత్తం ఆర్కికి మొత్తం ప్లాస్టింగ్ చేయడం జరిగింది. ఇవి మొత్తం టైల్స్, ఈ డోర్స్ మొత్తం కంప్లీట్ డోర్స్. ఇందులో కూడా ఇంకా బోర్డులు ఏర్పాటు చేయాలి. ఇందులో కూడా మొత్తం అంతా ప్లాస్టింగ్ జరిగింది లోపల. ఇది టాయిలెట్స్. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. టాయిలెట్స్ ఇక్కడ కింద వేసి టైల్స్ వేసి కింద ఇంకా ఓపెనింగ్ కాలేవు. ఓపెనింగ్ మళ్ళీ చూపిస్తాను. బాయ్స్ టాయిలెట్స్ ఇది
ఇది ఇండియన్, అది వెస్టర్న్. సేమ్ కార్పొరేట్ స్కూల్ ఏ విధంగా అయితే చేస్తారో హ్యాండ్ వాష్ కానీ ఇవన్నీ ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఇట్లా బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఇంకా కొన్ని ఇట్లా బోర్డు కానీ ప్లాట్ఫారమ్స్ కానీ ఇక్కడ ఇది కూడా బోర్డు అయింది. ఈ డోర్స్, ఇట్ ఈస్ లేడీస్ టాయిలెట్స్. ఇది ఆల్రెడీ దగ్గరకు వచ్చిన మొత్తం ఇది ఒక టైల్స్ వేసేసి పైప్ లైన్ కూడా ఫిట్ చేశారు డైరెక్ట్గా. ఇది లేడీస్ టాయిలెట్స్ ఇవి. అన్నీ కూడా ఇండియన్ టాయిలెట్స్. మళ్ళీ ఇట్లా ఎవరైనా కాళ్ళతో ఇబ్బంది పడే వాళ్ళకు అక్కడ లేడీస్కి అయినా సరే ఇక్కడ జెంట్స్ అయినా సరే ఇద్దరికి కూడా ఒకటి వెస్టర్న్ టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇట్లా మొత్తం కిటికీలు, డోర్స్ మొత్తం ఇవి కొత్త డోర్స్ వేసారు ఐరన్. అవి మామూలు డోర్స్ ఉండే, అవి మామూలుగా టెంపరీ వేసారు. అవి అనార్వా వేసి ఉంటే టెంపరీ గ్లాసెస్ ఉండేవి మొత్తం ఖరాబ్ అయిపోయినాయని చెప్పంటే మళ్ళీ ఇక్కడ కొత్త డోర్స్ ఏర్పాటు చేయడం అన్నిటికీ ఇలా ఆర్గనైజేషన్ దాకా. ఆ లాస్ట్ మొత్తం కంప్లీట్ ఆ యొక్క బిల్డింగు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మీద లోపల కానీ మీద పక్కలకు కానీ వెనకాల మొత్తం ఫస్ట్ సెకండ్ మొత్తం కంప్లీట్. అది ప్లాస్టింగ్ చేయలేకుండే ఈ రూమ్లో మొత్తం ప్లాస్టింగ్ చేయడం, వెనకాల మొత్తం ప్లాస్టింగ్ చేయడం జరిగింది. సుమారుగా ఇది కూడా కొత్త బోర్డు వేసినట్టు, ఇవి కూడా మొత్తం కొత్త డోర్స్. అయితే అనార్వాలు వేసినారు, అవి టెంపరీ గ్లాసెస్. ఇవి ఈ డోర్స్ వేసారు అనార్వాలు, మామూలుగా టెంపరీ ఉండి ఇట్లా. అయితే ఇప్పుడు అది ఐరన్ డోర్స్ ఈడికింది కంప్లీట్, ఈడికింది అటు సైడు మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇట్లా మొత్తము. ఇందులో ఒక్కొక్కటి ఆడొకటి 2-3 ఖరాబ్ అయినట్టు ఇట్లా ఇరిగిపోతున్నాయి. ఊకినవి ఇవి టెంపరీ చేసి ఇరిగిపోతున్నాయి కాబట్టి అవి పర్మనెంట్గా అవి ఇనిపై మన ఇంటికాడ ఏ విధంగా చేసుకుంటాం ఆ విధంగా. మళ్ళీ పైప్ లైన్ కూడా చేస్తే కరెంటు కోసం కూడా ఇవన్నీ పైప్ లైన్ కూడా చేసేట్టున్నారు. ఇది ఒక ఫస్ట్ ఫ్లోర్కు పైకి ఎక్కడానికి, ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి ఎక్కడానికి కొంచెం ఇది పెండింగ్ ఉంది. ఇందాక ఇవి కింద మొత్తం మన కాళ్ళకంతా మట్టి అంటే మీదకి వస్తుంటే అప్పుడు నేను ఎప్పుడు చెకప్ చేయడానికి వచ్చేది ఈ మోడల్ స్కూల్ను. టీచర్స్ ఏ విధంగా చదువు చెప్తున్నారు, పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఎప్పుడు నేను అబ్జర్వేషన్ చేయడానికి. మా బాబు ఇక్కడ చదువుకుంది కదా, 6th నుంచి 10th దాకా, ఇప్పుడు ఇంటర్కి వెళ్తాడు. 10th దాకా ఇక్కడ చదువుకున్నాను కాబట్టి నేను ఎప్పుడు ప్రిన్సిపల్ వాళ్ళని పిల్లలకు కూడా సూచన సలహాలు ఇస్తుంటే నేను ఈ విధంగా. ఈరోజు కూడా లేబర్స్ వచ్చి పనిచేస్తారు ఇక్కడ, రెడీ పని చేయడానికి రెడీ అయ్యారు. ఇక్కడ సిమెంట్ ఉంచారు, ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఇక్కడ మేస్త్రీలు ఆల్రెడీ పొద్దున్నే వచ్చేది, పొద్దున 7 గంటల లోపే ఇక్కడంతా లేబర్ మరి మేస్త్రీలు అందరూ వచ్చారు. ఇది మన మోడల్ స్కూల్. ఇది మన ఊరు స్కూలు. మన ఊరు పిల్లలతో పాటు మండలంలోని 30 గ్రామాల ప్రజలు ఇక్కడ చదువుకోవడానికి మన మండలం పాటు మన సంగారెడ్డి మండలం, పడంచేరు మండలం నుంచి పిల్లలు కూడా మన దగ్గర రావడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, మన ఇంచుమించుగా సుమారు 800 పైన పిల్లలు ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. ఇది బయట తెలుసు కదా, అక్కడ సగం మొత్తం కంప్లీట్ అది అక్కడ ప్లాస్టింగ్ చేయడమేమో పాతది. ఆ వెనకాల నుంచి మొత్తం ప్లాస్టింగ్ ఆ సగం. అట్లా అదంతా వెనకాల ఇది మొత్తం ఇది ప్లాస్టింగ్ చేయడం వెనకాల. మళ్ళీ లోపట మీకు చూపించిన కదా బండలు వేయడం జరిగింది. ప్లస్లు మైనస్లు నేను ఎప్పుడు కోలెంట్ గురించి చెప్తుంటా కదా, స్మెల్ వస్తుందని చెప్పి. స్మెల్ వస్తుంది. ఇప్పటికి సుమారుగా నేను ఇక్కడ మేస్త్రీలను అడిగితే 60 లక్షల పైన దాటింది అంటారు, ఇంకా అవుతుండొచ్చు. సరే ఏదేమైనా సరే మన దగ్గర ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి పరిశ్రమ నడిపిస్తున్నారు. ఇప్పటికైనా సరే ముందుకు వచ్చి మా గ్రామంలోని యువకులం కొంచెంమంది, పేర్లు ఎందుకు కానీ కొంచెంమంది యువకులం అందరం కలిసి పోయి వీరికి ఏం కావాలని చెప్పి అడిగితే వీళ్ళు ఒక లిస్ట్ ఇవ్వడం, లిస్ట్ తీసుకెళ్ళి కోలెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ ప్రకారం మన స్కూల్కు వర్క్ నడుస్తుంది.
ఏదేమైనా కానీ కోలేంటి వాళ్ళకు మన గ్రామం తరపు నుంచి, మన మండల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి వర్కులు చేయాలని చెప్పి చేస్తే పిల్లలకు చేస్తే ఎంతో పుణ్యం ఉంటుంది. ముఖ్యంగా ఇంకా మనకి ఇంకొకటి పెండింగ్ ఉంది. ఇది ఈ హాస్టల్ కట్టి ఎన్ని రోజులు అయింది కానీ అలా చెట్లు మొలుస్తున్నాయి కానీ ఈ హాస్టల్ ఇది విద్యాశాఖ మంత్రి ద్వారానే అవుతుంది. ఇక మా దామోదర్ గారితో అవుతుంది. కోలేంటి వాళ్ళకి, కోలేంటి పరిశ్రమ వారికి ఈ యొక్క వీడియో ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోలేంటి ఎండి నారాయణ రెడ్డి గారికి మరియు డైనమిక్ హీరో కిరణ్ గారికి, వారి సిఎండి కిరణ్ గారికి మరియు వారికి సూచన సలహాలు ఇచ్చే విపి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కృష్ణ రెడ్డి గారికి మరియు ప్రభాకర్ రెడ్డి గారికి, ఇంకా వారి యొక్క టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మసూదన్ రెడ్డి గారికి ఏం తెలియజేస్తున్నానంటే, పిచ్చి ఆలోచనలు బంద్ చేసుకోవాలి. మీరు ఊర్లోంచి ఎవడంటే వాడు చెప్తే మాటలు విని ఊరికి నష్టం కలిగించే పనులు చేయకుండా ఆ యొక్క మేనేజ్మెంట్కి కరెక్ట్ గైడ్లైన్స్ ఇవ్వాలి. వారికి తప్పుడు సలహాలు ఇచ్చి ఆ కంపెనీకి ముప్పు కలిగించే విధంగా చేయొద్దు. ఇప్పటికైనా సరే మీరు మరి ఆ యొక్క కంపెనీ దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకెళ్ళి, మా గ్రామ సమస్యను పెద్ద మెయిన్ ఇది ఒక విద్యాదానం అంటే చాలా పెద్దది. మీరు ఎక్కడ ఉన్నా కానీ మీకు కూడా పుణ్యం ఉంటుంది, మీ పిల్లలకు కానీ. చిన్న విషయం కాదు ఇది. రోడ్డు ఏదో చేస్తే కానీ స్కూల్ వేల మంది పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎంతోమంది పిల్లలు ఇక్కడ మేధావులు తయారవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో నా కొడుకు కూడా నేను కూడా అందుకే నా కొడుకు తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ విధంగానే ఊర్లో ఉన్న స్కూళ్ళకు కూడా కొంచెం నిధులు మీరు మంజూరు చేయాలి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇన్ని లక్షల వరకు ఎవడో మల్లేశం ఎవడేవాడు? మా ఊర్లో ఎవరు లేడా? పిచ్చకుండా సివిల్ వర్క్ చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నామా చెప్పు. ఇప్పుడు ఇంచుమించు 60 లక్షల, 60 లక్షలు 20 లక్షలు, ఒక 10% అయినా కనీసము లక్షకు 2 కాడికి లెక్కేసుకున్న, లక్షకు 10,000 లెక్కేసుకున్నా ఎన్నైనా మా ఊరిలో బాగుపడేది కదా. మొత్తము మసూదన్ రెడ్డి గారు మీరే మీ కమిషన్లు తీసుకొని మీకు నచ్చిన కాంట్రాక్ట్లకు ఇస్తారు. మీరు మా ఊరిలో ఎవరు లేరా చెప్పండి? మేము చేయకుంటే మా ఈ పను ఇన్ని రూపాయల వరకు మేము ఇంకా సంతోషంగా దగ్గర ఉండి చేసుకునే వాళ్ళం కదా. ఆయన మల్లేశం అనేటోడు ఏడుంటాడు చెప్పండి? మొత్తం ఆయన వేరే వాళ్ళను, కాజకాను, మల్లేశము, ఎవరెవరినో వేరే వాళ్ళని కోటీశ్వరులు తయారు చేస్తారు. మీరు 24 అవర్స్ నుంచి మీరు మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఈ యొక్క వ్యవస్థ నేను మాట్లాడేది వేరే సైడ్ వెళ్తుంది. ఈ పనులు ఏదో మాకు ఇవ్వచ్చు కదా, మా విలేజ్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మేము బాగుపడతాం కదా. మీ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలతోటి మేము నష్టపోతున్నాము. ఎక్కడి నుంచో వాడు ఏసీలో ఉండి మంచిగా వచ్చి కోట్లు సంపాదించుకుని అవుతుంది మీ పరిశ్రమ ద్వారా, అవునా కదా? అదే కూడా కొంచెం మేమేం చేస్తున్నాడు, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇచ్చే పనులు అయినా సరే మా గ్రామానికి నాకు ఇవ్వమంటలేను, మా గ్రామానికి సంబంధించిన యువత మస్తు మంది ఉన్నారు పనులు లేక. అన్ని కాంట్రాక్ట్లన్నీ వేరే వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే ఊరి వాళ్ళమైతే మేము కమిషన్ అడిగితే ఇవ్వమని చెప్పి వేరే వాళ్ళకి ఇస్తారు. ఎందుకు ఇవ్వమండి? మేము కూడా ఇస్తాం, మేము కూడా కమిషన్లు ఇస్తాం. ఆ సాల్వెంట్లు, స్క్రాప్లు, అవి ఇవి అడ్డమైన పెయింట్లు గీంట్లు లక్షలు సంపాదించి కాంట్రాక్ట్లన్నీ వేరే వాళ్ళకు, ఫ్యాబ్రికేషన్లు అన్నీ మొత్తం ఇవన్నీ మసూదన్ రెడ్డి చేతుల మీదకే వెళ్తాయి. మసూదన్ రెడ్డి ఎవరు చెప్తే మసూదన్ రెడ్డి ఏది చెప్తే వాళ్ళు ఎండి వాళ్ళు అది తింటారు. మీరు చూడండి మసూదన్ రెడ్డి గారు, మీరు మంచి ఆరామ్సీడ ఉంటారు, మంచి ఆరామ్సీ ఏసీలో వేడు ఉంటారు. నష్టం జరిగేది మాకు. కొంచెం మా ఊరి మీద కూడా దృష్టి పెట్టండి. నువ్వు రెడ్డి ఫీలింగ్ తీసుకో అయ్యా, తీసేసాయి ఫస్ట్. నువ్వు కేవలం నువ్వు ఇచ్చేది ఓన్లీ రెడ్డిలకే ఇస్తావు. నువ్వు ప్రయారిటీ మొత్తం నీకు రెడ్డి ఉంటే అయిపోయి నువ్వు మంచి చేస్తావు, లేకపోతే లేదు. నీకు ఎన్ని కూడా సూచనలు సలహాలు చెప్పినాం, ఆ ఎండి వాళ్ళకి చెప్పవు. నువ్వు ఏదైనా ఉంటేనేమో నీ పద్ధతి ఎట్లుంటుందంటే ఓడదాటినాక ఓడమల్లప్ప ఏమంట చూడు, ఓడడం సేపు ఓడమల్లప్ప అంటావు, ఓడదాటినాక బోడమల్లప్ప అంటావు. నీకేదైనా సమస్య ఉంటేనే మంచిగా పిలుచుకుంటావు. ఈ సమస్య క్లియర్ కాగానే తంతావు. సమస్య ఫ్యాక్టరీ ఇక్కడనే ఉంటుంది, మేము ఇక్కడనే ఉంటాం. ముక్కున్నన్ని రోజు
పరిచయం ఉంటుంది అంటారు చూడు, సర్ది ఏ విధంగా ఉంటుందో జలుబు ఏ విధంగా ఉంటుందో ముక్కు పోదు జలుబు పోదండి. దయచేసి కొంచెం మీరు మార్చుకోవాలి. ఇప్పుడు కొంచెం మారేదని తెలిసిందిలే, అప్పుడంత లేదు. ఈ విధంగానే లెఫ్ట్ రైట్ చూసుకుంటూ కొంచెం బేరీజ్ చేసుకుంటూ తెగదాగా లాగకుండా మంచిగా పనులు చేయించుకోవాలని చెప్పి కోరుకుంటూ కోవెలంటి యాజమాన్యం వారికి, ముఖ్యంగా మస్తన్ రెడ్డి గారు, మరి మీకు మీ మనసును వచ్చుండొచ్చు, మేము మిమ్మల్ని అనాలని కాదు, నేను ఏదైనా సరే ఓపెన్గా నాకు ఏదైతే తెలుసో అది ఓపెన్గా చెప్పేస్తాను. నేను అందరిలాగా లోపల పెట్టుకొని మీరికి ఏదో చెప్పడం కాదు. మేము ఎప్పుకోవడం కోసం నేను మిమ్మల్ని పైకి లేపడం అనేది నాకు నా నుంచి కాదు. ఏదైనా స్టేట్ మాట్లాడతా, స్ట్రేట్గా ఉంటా, స్ట్రేట్గానే చేస్తా. నేను చెప్పేదే చేస్తా, చేసిందే చెప్తా. దయచేసి ఇంకా ఇప్పుడు నువ్వు ఫ్యాక్టరీ ఇంకా బాగా నడిపించాలి. ఇంకా అక్కడ లేబర్స్ కానీ వాళ్ళకి కానీ ఇంకా మంచి ఇంక్రిమెంట్లు మంచిగా ఇవ్వాలి. ఫ్యాక్టరీ వాళ్ళ దృష్టికి మీరు ఏది చెప్తే ఆ ఎండి అది ఎంత చెప్పినా సరే, ఎండి గారికి మాత్రం మస్తునాడు చెప్పిందే వేదం, లేకపోతే ఆయన వినడు. సరే, కొంచెం నేను మాట్లాడిన దానిలో కొంచెం మనసు నొచ్చుకుంటుండొచ్చు, కానీ నువ్వేం నాకు బాగా నేనేం నీకు బాగా కాదు. కాకపోతే ఉన్నది చెప్పేసిన. ఇప్పటికైనా సరే ఇన్ని లక్షల వరకు మల్లేశం ఎవడు వాడు? మల్లేశం వచ్చి మన పెళ్ళం కానీ మన పిల్లలు కానీ ఏమన్నా పొల్యూషన్ పీల్చుకుంటారా? ఏమైనా గాలి కెమికల్ నీళ్ళు తాగుతారా? ఇక్కడ గాలి కెమికల్ వాసన పీల్చుకుంటారా? గీసులా మంచిగా బతికి వాళ్ళ కార్లలో మెయింటైన్ చేస్తుంటే మేము పాగలగాళ్ళకి వాళ్ళు చేసే పనులను చూడాలన్నా మేము? ఇది ఒక్కటే కోపం వస్తుంది. అదే వరకు మాకు ఇవ్వచ్చు కదా, మేము చేయమమ్మ, మాకు చేత కదా? చెప్పండి, మాకెందుకు ఇవ్వరు? అంటే మీకు కమిషన్ రావు కాబట్టి. అందుకే ఎండి గారు కానీ మీ వీపీ గారు కానీ మీరు ఒకసారి గ్రహించాలి. ఇది స్థానికులకు కూడా ఇవ్వాలి. అప్పుడు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మొత్తం తీసేసి వేరే వాళ్ళకి ఇస్తున్నారు. అందుకే మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇలాంటి పనులు ఇస్తే మేము కూడా చిల్లబడతాం కదా, సంజాయిస్తాం కదా. మా వాళ్ళకి ఏదైనా వచ్చినా ఇట్లా కాదు అట్లా అని చెప్పి మేము కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. సరే, ఏదేమైనా సరే మండల సభ్యులతో పాటు ఒక 800 విద్యార్థుల తల్లిదండ్రుల తరపు నుంచి, మా గ్రామం తరపు నుంచి మీ అందరికి కూడా మీ యొక్క కోవెలంటి యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కొంచెం కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. మీ యొక్క బాయిలర్స్ నడిచేటప్పుడు జాగ్రత్త చూడండి. అక్కడ ఒక బాయిలర్ వెళ్ళిపోయింది మాకు. ఇక్కడ ఆ యొక్క ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాదం వల్ల మేము చాలా బుగులు పడ్డాం. ఎందుకంటే ఇంచుమించు ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి అక్కడ జరిగితేనే మాకు ఇక్కడ ఇండ్లన్నీ కదిలినాయి. మరి ఇక్కడ ఏదైనా జరిగితే మాకు ఎలా ఉంటుందని బుగులు ఉండదా? కొంచెం బుగులు ఉంటుంది కదా. నేను ఆల్రెడీ సంబంధిత శాఖలందరికీ కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. మీరు కూడా చూసుకోవాలి. మీరు కోట్లు సంపాదించుకుంటారు, ఇక్కడ కాకపోతే ఎక్కడ ఇది చేసుకుంటారు. మా ఊరి మీద కూడా ఒక దృష్టి పెట్టాలని చెప్పి యాజమాన్యం వారికి మరియు వీపీకి, ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. గుడ్ మార్నింగ్, గుడ్ నమస్కారం.